అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాట్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ రిపబ్లిక్ డే బ్యాట్ కోసం నేను ట్రై కలర్ పేపర్స్తో పాటు ఒక కార్డ్బోర్డ్ అనేది తీసుకుంటున్నాను, రౌండ్ షేప్లో ఉన్నది. ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని ఇలా కోన్ షేప్లో మడత పెట్టాలి. ఇలా కోన్ షేప్ని చేసి గమ్తో అంటించాలి. 3 కలర్స్ని 4 చొప్పున కోన్స్ లాగా ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని కార్డ్బోర్డ్ చుట్టూ అంటించాలి. పైన 4 రెడ్ కలర్వి వచ్చేలాగా అంటించాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో రిపబ్లిక్ డే బ్యాడ్జ్ అనేది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 4 రెడ్ కలర్వి అంటించిన తర్వాత వైట్ కలర్వి అటు 2 ఇటు 2 అంటించాలి. లాస్ట్లో కింద గ్రీన్ కలర్వి అంటించాలి. మొత్తం అంటించిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మరొక చిన్న రౌండ్ కార్డ్బోర్డ్ తీసుకుని అశోక చక్రం లాగా గీసి దాన్ని మధ్యలో పెట్టాలి. ఇలా కంప్లీట్గా అందంగా అంటించుకోవాలి. ఇప్పుడు దీని వెనకాల వైపు ఒక టేప్ తీసుకుని పిన్నీస్ని టేప్తో అంటించాలి. అప్పుడు బ్యాడ్జ్ మనం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా పిన్నీస్ని బ్యాడ్జ్కి అంటించాలి. ఇలా పిన్నీస్ని బ్యాడ్జ్కి అంటించిన తర్వాత మన బ్యాడ్జ్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా రిపబ్లిక్ డే బ్యాడ్జ్ని మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.